నెక్స్ట్ 1000 కోట్లు సంపాదించే డైరెక్టర్ ఎవరు? ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లోనే కాదు, మొత్తం సినిమా రంగంలో మొత్తం కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న సినిమా బిజినెస్ కావచ్చు, సినిమాకున్న పాపులారిటీ కావచ్చు, ప్రతి ఒక్క హీరో కూడా, ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా తీసిన ప్రతి ఒక్క సినిమాకి 1000 కోట్ల మార్కును దాటాలి, 1000 కోట్ల మార్కుని ఖచ్చితంగా టచ్ చేయాలనే విధంగా అందరూ కూడా 1000 కోట్ల మార్కుని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇప్పటి వరకు చూసుకుంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ముగ్గురు డైరెక్టర్లు 1000 కోట్ల మార్కును అందుకున్నారు. ముఖ్యంగా రాజమౌళి, ఆయన మాత్రం త్రిబుల్ ఆర్ సినిమా, అదేవిధంగా బాహుబలి, ఈ రెండు సినిమాలకి 1000 క్రోర్స్ మార్క్ అయితే దాటేశాడు. అదేవిధంగా రీసెంట్గా కల్కి సినిమాతోని నాగశ్విన్, అదేవిధంగా రీసెంట్గా చూసుకుంటే పుష్ప 2 సినిమాతోని సుకుమార్ కూడా 1000 కోట్ల మార్కును దాటేశాడు. సో నెక్స్ట్ రాబోయే సినిమాలన్నింటిలో కూడా ఏ డైరెక్టర్, ఏ హీరో ఈ 1000 కోట్ల మార్కును అందుకుంటారు, లేకపోతే 1000 కోట్ల మార్కును దాటి ఇప్పుడున్న రికార్డ్స్ కూడా బద్దలు కొడతారు అని ఇప్పుడు సినిమా రంగాల్లో అందరూ కూడా, ముఖ్యంగా సినిమా ప్రేక్షకులు అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే పాత రోజుల్లో చూసుకుంటే సినిమాలు ఏ విధంగా ఉండేవంటే అందులో సినిమాలో కంటెంట్ ఉందా లేదా, ఆ స్టోరీ ఏ విధంగా ఉండేది, వాళ్ళు నటించే నటన ఏ విధంగా ఉంది అనే విధంగా చూసేవాళ్ళు, కంటెంట్ని చూసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో చూసుకుంటే సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిందా ఫ్లాప్ అయిందా అప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు ప్రేక్షకులు కావచ్చు, అదేవిధంగా సినిమాలో ఉన్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఓన్లీ బడ్జెట్ మీదే ఫోకస్ పెడుతున్నారు. మేము 300 కోట్లు పెట్టి సినిమాని తీసాం, అంతకు మాకు డబ్బులు రావాలి, అంతకు ట్రిపుల్ కూడా మాకు డబ్బులు రావాలి, ఈ విధంగా అయితే వాళ్ళ టార్గెట్ను పెట్టుకుంటున్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు అయితే వచ్చిన సినిమాలు మన టాలీవుడ్లో ఈ ముగ్గురు డైరెక్టర్లు అయితే 1000 కోట్ల మార్కుని దాటారు. మరి రాబోయే సినిమాలు స్పిరిట్ సినిమా మీద కూడా ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు, ప్రభాస్ సినిమా, అదేవిధంగా ఇంకా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రాబోతుంది, గేమ్ చేంజర్ రామ్ చరణ్ సినిమా రాబోతుంది. సో ఈ విధంగా అయితే ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఏ డైరెక్టర్ 1000 కోట్ల మార్కుని అందుకుంటాడని.